సీరియస్ కేసులో సంచలన పరిణామం ఆ 5 ఛార్జ్ షీట్కి ఏసీబీ కసరత్తు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఫార్ములా ఈ కార్ రేసు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి గతంలో కేటీఆర్ గారి పేరు, అరవింద్ కుమార్ గారి పేరు, అట్లాగే సిఎఫ్ వీళ్ళ పేర్లు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ ఏసీబీ ప్రభుత్వాన్ని అడిగింది. ప్రభుత్వం ఇప్పుడు గవర్నర్ గారిని అడిగి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తరువాత అరెస్టులు జరిగేటువంటి ప్రక్రియ ఉంటుందా అన్న చర్చ జరుగుతుంది. అంటే ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి అనేటువంటి అంశం పెద్ద వివాదమైంది, పెద్ద దుమారమైంది. దీనికి కేటీఆర్ గారు 2 సార్లు అటెండ్ అయ్యి వచ్చారు, అరవింద్ కుమార్ గారు 3 సార్లు అటెండ్ అయ్యి వచ్చారు. దాంట్లో జరిగినటువంటి ప్రక్రియలో అనుమతి తీసుకోకుండా, క్యాబినెట్ అనుమతి, డైరెక్ట్గా ఈయన డబ్బులు పే చేశాడు అనేది, ఆ డబ్బులు పే చేసేటువంటి విషయంలో కేటీఆర్ గారు ఆదేశానుసారం అరవింద్ కుమార్ గారు చేశారనేది. అయితే ఆ వెళ్ళినటువంటి డబ్బులు అక్కడి నుంచి వేరే బినామీ కంపెనీలోకి వేరే మార్గాల ద్వారా వేరే కంపెనీలోకి వెళ్ళినాయి అనేటువంటిది వివాదం. ఆ నేపథ్యంలో ఇప్పుడు అది చాలా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మరి కేసు ఏం జరగబోతుందో చూడాలి. అయితే కేటీఆర్ గారు కొద్దిసేపటి క్రితం దాని మీద స్పందించారు. తాలు కేసు అనో లేకపోతే ఫాల్స్ కేసు అనలా, అది లొట్ట పీస్ కేసు అని చెప్పారు. దాని గురించి నెట్లో కొట్టాం కానీ లొట్ట పీస్ అంటే మనకు కూడా ఏదైనా దొరకలేదు. లొట్ట పీస్ పనికిరాని పువ్వులు అదేదో పెట్టారు. దాని గురించి ఆ లొట్ట పీస్ కేసు అని చెప్పని దాని గురించి మాట్లాడారు. మధు బయట ఉందా, ఉంటే ప్లే చేయండి. రూపాయి ఎక్కడ తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్లు వేసుకోండి. అంటే ఇప్పుడు కాళేశ్వరం అది అన్నారండి, సిబిఐ ఎంక్వైరీ అన్నారండి, ఇప్పుడు కవిత ఇష్యూ అండి, ఇప్పుడు మళ్ళీ ఫార్ములా ఈ కార్ రేస్. ఏంటి అసలు ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్, కానీ ఏం చేయలేకపోతాం. లేదు, జనరల్గా అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు, ఇట్లాంటి పరిణామాలే వస్తాయి. అదేవిధంగా అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా కొంత ఆ బాధ్యతను విస్మరిస్తే ఇలాంటి సంక్షోభాలే ఎదురవుతాయి. ఇది బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా చేసినా చేయకపోయినా ఆయనకున్నే ఇది ఆయనకుంది. చేయాల్సింది బీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తే కేటీఆర్ గారు చేయాలి, లేదా హరీష్ రావు గారు చేయాలి. కవిత గారు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి కేటీఆర్ గారు ఆ పరిస్థితి ఈసారి అది ఎలక్షన్స్లో ఉంటుందా, ఈసారి అటువంటి పరిణామాలు ఉంటాయా అని అంటే అది చర్చనీయాంశం. అవకాశాలు ఉన్నాయా లేవా అనేది చూడాలి. రైట్ మధు ఇప్పుడే కదా నేను వచ్చింది. మధు వెళ్ళు. రైట్, నెక్స్ట్ ఉన్నారు సార్. మధు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి దీంట్లో అరెస్టులు ఉంటాయా లేకపోతే ఓన్లీ ఛార్జ్ షీట్ వేసి వదిలేస్తారా? సార్, ఒకవైపు కేటీఆర్ ఏమో లొట్టపీస్ కేసు అని చెప్తున్నారు, కాసేపటి క్రితమే ఆయన మాట్లాడారు. మరోవైపు ఏసీబీ అధికారులు చూసుకుంటేనేమో పూర్తి స్థాయి నివేదికను వచ్చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకా గవర్నర్ అనుమతి తీసుకొని పూర్తిగా కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నటువంటి, అంటే ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ ఉందో దీనికి సంబంధించినటువంటి అవినీతి మీద విచారణ జరపాలి, అరెస్టులు కూడా చేయాలి అనేటటువంటి దారిలో అయితే ఇప్పుడు ఏసీబీ అధికారులు ఉన్నారు. మరి ఎవరెవరు అరెస్టులు ఉండబోతున్నాయి? ఇప్పటికే కేటీఆర్ని విచారించారు, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ని విచారించారు. ప్రధానంగా కూడా ఈ కేసులో ఉన్నటువంటి ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఎక్కడి నుంచి డబ్బులు విదేశాలకు ఎలా వెళ్ళాయి అనే దానికి సంబంధించినటువంటి ఆధారాలను ఏసీబీ అధికారులు ఈరోజు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో ఆ నివేదికలో పొందుపరిచినట్టుగా కూడా సమాచారం సార్. మరి నిజంగానే లొట్టపీసు కేసా, లేకపోతే ఏసీబీ అధికారులు చెప్తున్నట్టుగా ఇందులో అవినీతి ఉందా? అతి త్వరలోనే ఇది బయటపడబోతుంది సార్. రైట్ మధు.